మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో చెందిన వల్లపు వెంకన్న మాట్లాడుతూ మా తల్లిదండ్రులు సంపాదించిన భూమి 12 ఎకరాల గలదు. ఈ భూమిలో మా అన్నదమ్ములకి చెరో 5 ఎకరాల భూమిని పంచగా మిగిలిన 2 ఎకరాల భూమిని మా తల్లిదండ్రులు బ్రతుకు బాగోగులకు వారి పేరు మీద పైన పట్టా చేయించడం జరిగింది. ఇరువురు అన్నదమ్ములం మా తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకపోవడంతో వారికి సంబంధించిన 2 ఎకరాల భూమిని అదేవిధంగా పంచుకోగా నాకు వచ్చిన 5 ఎకరాల భూమిని కూడా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి విక్రయించుకోవడం జరిగింది. ఈ భూమిని మళ్లీ తిరిగి మా అన్న సాయిలు నా పేరుపై పట్టా ఉందని భూమిని కొనుగోలు చేసిన కోటిరెడ్డిపై దౌర్జన్యం చేస్తున్నాడు. కావున సంబంధిత రెవెన్యూ అధికారులు మోకాలో భూమి లేకున్నా పట్టా ఉందని నేను అమ్ముకున్న వారిపై నా కుటుంబంపై దాడి చేస్తున్న సాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుని అతని పేరుపై ఉన్న పట్టాను తొలగించాలని అధికారులను కోరారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామం. మా నాన్నగారైనా మా అమ్మగారైనా బొంతపల్లి శివార్లో 12 ఎకరాల భూమి ఉంది. 2018లో మాకు ఎవరి పాస్బుక్లు వారు చేయాలని విఆర్ఓ కాడ పెడితే దొంగ పట్టా చేసుకుని మా అన్న అయినా వల్లపు సాయిలు భార్య పేరు మీద 81/Aలో 2 ఎకరాలు 81/Aలో 38 గుంటలు దొంగ పట్టా చేసుకొని 10 సంవత్సరాల కాంచి ఇబ్బంది పెడుతుండు. కోటిరెడ్డి అనే వ్యక్తి మేము అమ్మలేదు. 2018లో సామిగౌడ్కి హైదరాబాద్లో అమ్మినాం. దగ్గర అమ్మి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. ఇట్టి భూమిని నాకు దొంగ పాట చేసుకొని నాకు ఉందని వచ్చి అంతా ఆగమాగం చేస్తాడు. నైట్ నా రేకుల చెడుగులు వాడు దొంగ మమ్మల్ని ఇబ్బంది పెడతా సంపతనాన్ని బెదిరిస్తుండు. మా అమ్మ ఉంది, మా అమ్మని కూడా అడగండి. అయితే ఇప్పుడు మీ అన్న వచ్చేసి నిన్న జరిగిన ఆయన ఇచ్చిన మా వాయిస్లో మరి కోటిరెడ్డి అన్న పేరు ఎందుకు చెప్తాడు ఆయన లేదని మీరు అంటున్నారు. కోటిరెడ్డి అనే వ్యక్తి పేరు ఎట్టు వచ్చింది? కోటిరెడ్డి అనే వ్యక్తికి నేను భూమి అమ్మలే. 2018లో 6 సంవత్సరాలు అవుతుంది. సామిగౌడి సార్కు అమ్మిన నేను హైదరాబాద్ సార్కు. ఈ కోటిరెడ్డి వ్యక్తికి నేను అమ్మలేదు. 6 సంవత్సరాల కాంచి నా భూమి నా వాటాకు వచ్చిన భూమి మా అమ్మ కప్పు ఉన్నా నా కప్పు ఉన్నా సామిగౌడి సార్కు అమ్మినాం. కోటిరెడ్డి సార్కు తెలియదు ఈ భూమి మీ అమ్మలే. ఆయనకు కోటిరెడ్డి అనే వ్యక్తికి మీ భూమి అమ్మలే. ఇది కావాలని పట్టా ఉందని నాదాన్ని అరాజు మా అన్న పేరు మీద 30 గుంటలు ఆ పేరు మీద 2 ఎకరాలు పట్టా చేసుకొని సాదా బైనామాలో 2018 చేసుకొని మమ్మల్ని ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తాడు. మరి నువ్వు పోయి ఎందుకు మరి మా యొక్క భూమిని మరి నువ్వు ఎట్లా పట్టా చేయించుకున్నావు? సాదా బైనామాలు ఎట్టెక్కించుకున్న అధికారుల మీద ఎందుకు దరఖాస్తు చేయలేదు? కలెక్టర్ కాడికి ఇచ్చిన ఉన్నది చూపిస్తా. ఎంఆర్ఓకి దరఖాస్తు ఇచ్చిన ఆయన దగ్గర మరి ఆ పట్టా భూమి పోయినప్పుడు మా తల్లిదండ్రులకు ఎంతమంది మేము కొడుకులం ఎంతమంది బిడ్డలం అని చెప్పేసి ఎందుకు ఇది చేయలే? మీ తల్లిని తీసుకుపోయి ఎందుకు అడగలేదు? మా తల్లిని తీసుకుపోయి 2018లో కూడా పట్టా అయిన కాంచి ఎంఆర్ఓకి దరఖాస్తు ఇచ్చినాం. ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, జిల్లా కలెక్టర్కి ఇచ్చినాం. కాదని చెప్పి ఆఫీసర్లు. మరి 19లో ఆయనకి రిజిస్ట్రేషన్ ఉంది, మీరు 18లో అంటున్నారు. దొంగ పట్ట 2018 సాదా బైనాలు 2019లో 18లో వచ్చినాయి. గ్రామంలో క్వాలిఫికేషన్ తెలియదు. 2018లో 2019లో వీఆర్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2019లో సాదా బైనా మీద మా అమ్మ భూమి మా అమ్మకు చేయమని నా భూమి నాకు చేయమని వీఆర్ఓ కాడ పెట్టుకున్న మా నాన్న మా అమ్మకున్న పేపర్లు రిజిస్ట్రేషన్ పేపర్లు పెట్టుకుంటే ఏమైందంటే అలా వీఆర్ఓ చేసిన తప్పు వల్ల వీనికి 3 ఎకరాలు మా అన్నకు 2 ఎకరాలు మా వదినకు 2 ఎకరాలు మా అన్నకు 30 గుంటలు చేసుకొని నాది భూమి అని మమ్మల్ని ఇబ్బందులు పెడతాడు. 4 సార్లు పెద్ద మనుషుల్లో కూర్చున్నాం. గిట్రాలు వేసినాం ఫెన్సింగ్ చేసినాం. నా పట్ట ఉంది కానీ వచ్చి దొంగతనం పట్ట చేసుకుని నా భూమి అని వస్తాడు. ఇప్పుడు ఇప్పటికి 20 సంవత్సరాలు గిట్టరాలు పెట్టలేదా? పెట్టిరు. ఇప్పుడే ఎందుకు వచ్చింది? నాకు ఇప్పుడే సమస్య వచ్చింది. 4-5 నెలల నుంచి వస్తుంది. ఆయన ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే నాకు నేను కూడా ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఇంటికాడ ఉన్నాయి, చూపెడతా. ఉన్నాయి నాకు చూపిస్తా, ప్రూఫ్ ఉన్నాయి, చూపెడతా. నాకు నీ పేరు మీద దొంగ పట్టా నడుతుందా? రమ్మను నన్ను కూడా రికార్డు చేసిన అన్నా. నేను కొన్నవారు కన్నీళ్ళు బాతుకున్నారు. కన్నీళ్ళు బాతుకున్నాక ఈ వల్లభ సాయి అనే వ్యక్తి మా అన్న నైట్ వచ్చి కన్నీళ్ళు కొట్టిండు. కొన్నవారు పోయి తొర్రూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెడితే ఆడ ఒప్పందం చేసుకున్నాడు. కన్నీళ్ళు బాధిత అని ఒప్పందం చేసుకున్నాడు ఎస్ఐ గారి కాడ. మళ్ళీ వచ్చి ఇప్పుడు నాది భూమి అంటాడు. ఇది ఎక్కడ న్యాయం? నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. 30 గుంటల చెలక తీసుకున్నాను నేను, నా ముసలోడు. వాళ్ళకి చేరే 5 ఎకరాలన్నర పంచిచ్చిన. అది అమ్ముకున్నాడు మాకు ఎరక లేకుండా. నా దగ్గర ఉన్న భూమి పెళ్ళం పేర వాని పేర చేసుకున్నాడు సారు. మాకు ఏది తెలియదు. నేను సంపాదించి నేను కూలికి పోయి బతానా. నా బతుకు ఇట్లా అయింది సారు. గదే వేసాం. వాడు సంపాదించుకున్న దాంట్లో నేను పోతలేను సారు.
వాడు సంపాదించిందంటే నేను పోతలేను, నేను సంపాదించుకున్నదంటే నేను బతుకుతాను. నాకు రాకుండా చేసి వాని పెళ్ళం పేర చేసుకొని ఈ కాలు వచ్చిన కాంచి మమ్మల్ని ఇబ్బందులు పెడతాడు సారు. అంతా పట్టెక్కించుకున్నాడు. హైదరాబాద్ ఆయనకు మా అమ్మ అమ్ముకుంటే హైదరాబాద్లో కాంచి కోటిరెడ్డికి మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటే కోటిరెడ్డి పేరు తెస్తాడు మా అన్న పెద్ద అన్నస్కారం. మా అమ్మ నాన్న తీసుకున్న భూమి దొంగ పట్టా చేసుకున్నాడు మా అన్న కొల్లపు సాయిలు పెద్ద అన్న. పట్టా చేసుకొని భార్య పేరు మీద ఆయన పేరు మీద చేసుకొని ఇబ్బందులు పెడతాడు. తల్లిని తమ్మిని ఇబ్బందులు పెట్టుకుంటూ ఇసుకు పెడుతుంది. మీ అందరికీ నమస్కారం, న్యాయం చేయండి.